ఈ రోజుల్లో మనం తల్లి మరియమ్మ పేర్లను గురించి ధ్యానించుకుంటున్నాం. ఈరోజు మనం ధ్యానించుకునే పేరు ఉదయకాల నక్షత్రము. తల్లి మరియమ్మను మరియ భక్తులు ప్రేమపూర్వకంగా ఉదయకాల నక్షత్రం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు తల్లి మరియమ్మను అలా పిలుస్తారు? ఉదయకాల నక్షత్రం అంటే తెల్లవారుజామున కనిపించే నక్షత్రం. ఆ నక్షత్రము రాబోయే సూర్యుడికి ఒక సూచన. సూర్యుడి రాకడకు సూచనగా వచ్చే నక్షత్రాన్ని ఉదయకాల నక్షత్రం అని పిలుస్తారు. ఉదయకాల నక్షత్రం వచ్చిన తరువాత సూర్యుడు వస్తాడు అని మాట. మన ఆధ్యాత్మిక జీవితములు తల్లి మరియమ్మ ఉదయకాల నక్షత్రము అనగా తల్లి మరియమ్మ యేసు ప్రభు రాకడకు ఒక సూచనగా నిలుస్తారు. యేసు ప్రభు వచ్చే ముందు తల్లి మరియమ్మ రావడం జరిగింది. యేసు ప్రభు అనే సూర్యుడు ఈ లోకానికి రాకముందు తల్లి మరియమ్మ అనే ఉదయకాల నక్షత్రము ఈ లోకములో ఉదయించింది. అందుకే తల్లి మరియమ్మను ఉదయకాల నక్షత్రం అని పిలుస్తూ ఉంటారు. మరియమ్మ వచ్చిన వెంటనే యేసు ప్రభు కూడా రావడం జరిగింది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ తల్లి మరియమ్మ ఉదయకాల నక్షత్రం వలె వచ్చినట్లయితే ఆ తరువాత సూర్యుడి వలె యేసు ప్రభు కూడా తప్పకుండా వస్తారు. యేసు ప్రభు రాకడకు ఒక సూచన, యేసు ప్రభు రాకడకు ఒక సన్నాహము తల్లి మరియమ్మ రాకడ. కావున ఈమె నెలలో తల్లి మరియమ్మను మన జీవితాల్లోనికి ఆహ్వానించుకుందాం. తల్లి మరియమ్మ ఉదయకాల నక్షత్రం వలె మన ఆధ్యాత్మిక జీవితంలో వెలసినట్లయితే త్వరలోనే యేసు ప్రభు సూర్యుడి వలె మన జీవితానికి వస్తారు. యేసు ప్రభు వచ్చినట్లయితే మన జీవితం నుంచి చీకటిని తొలగించి మన జీవితాన్ని వెలుగుతో నింపుతారు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంతటి గొప్ప ఒక ఆశీర్వాదం పొందడం కొరకు ఉదయ నక్షత్రమైన తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించును గాక, మన జీవితాల్లో వెలుగు నింపును గాక.